అయిపోతున్నాయి. అయితే దీన్ని ఏ విధంగా నాశనం చేయరనే విషయాన్ని మీకు చెప్పదలిచాను. ఈ యొక్క తెల్లమోది యొక్క పుష్పాలని ప్రయత్నపూర్వకంగా రసం తీయాలి. రసం తీసి తాళకంలో బాగా నూరి ఒక ద్రవాన్ని తయారు చేసి దాంట్లోనికి తగరాన్ని 30 సార్లు దాన్ని ఉడికించి దాన్ని వేడి చేసి దాని యొక్క తగరాన్ని మనం అందులో వేసినట్లయితే వెండిగా మారుతుందని ఆయుర్వేద శాస్త్రాలు చెప్పాయి. అంటే వెండి తయారు చేయడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి తెల్లమోదుగుని చాలా మట్టుకు చంపేశారు. ఇక రెండవది స్వర్ణము, బంగారము. దీన్ని మనం పలాస అంటామని మీకు తెలుసు. ఇది శ్వేత పలాస, అరుదైనటువంటి శ్వేత పలాస అంటే తెల్లగా ఉండేటువంటి మోదిగ. దీన్ని కూడా ఏం చేస్తారంటే దీన్ని కూడా బాగా గంధకాన్ని అంటే సల్ఫర్ని ఈ పువ్వులని బాగా మర్దించి రసం తీసి ఆ రసంలోనికి మనకి పాదరసాన్ని వేసి దాన్ని మళ్ళీ బాగా నూరికి కల్కమ్మ చేసి దాన్ని కజ్జల్ని రాగి రేకుల మీద వేస్తే బంగారంగా మారుతుందని మనకి ఆయుర్వేద శాస్త్రాలు తెలియజేసాయి.